రోజు రోజుకి ఏఐ చాట్ బాట్ల వినియోగం పెరిగిపోతుంది. ప్రతి చిన్న విషయానికి ఏఐపై ఆధారపడుతున్నారు. ఇక ఈ సాంకేతిక యుగంలో చాట్ జీపీటీకి ఉన్న ఆదరణ గురించి మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో చాట్ జీపీటీపై హానికరమైన కంటెంట్ను అందిస్తోందన్న ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. ఇటీవల అమెరికాలో ఒక టీనేజర్ను ఆత్మహత్య చేసుకోవడానికి చాట్ జీపీటీ ప్రోత్సహించిందంటూ అతని తల్లిదండ్రులు ఆరోపించారు. అలాగే మరో వ్యక్తి చాట్ జీపీటీ మాటలు విని కన్న తల్లిని హతమార్చాడు. దీంతో కంపెనీ భద్రతా నియమాలపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా చాట్ జీపీటీ యూజర్స్ మెసేజ్లో ఇతరులకు హాని చేసేటువంటి కంటెంట్ ఉంటే అవి మానవ మోడరేటర్స్ పరిశీలనకు వెళ్లడం, అవసరమైతే పోలీసులకు ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. అండ్ యూజర్ ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరిస్తే చాట్ జీపీటీ వారిపై సానుభూతితో కూడిన మద్దతు ఇస్తూనే ప్రొఫెషనల్ సాయం పొందేలా హెల్ప్ లైన్ నంబర్స్ ని కూడా సూచిస్తుందని తెలిపింది. అండ్ ఇటువంటి సందర్భాల్లో యూజర్ల ప్రైవసీని కాపాడే ఉద్దేశంతో పోలీసులకు రెఫర్ చేయదని ఓపెన్ఏఐ తెలిపింది. కానీ యూజర్లు ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా స్పష్టంగా బెదిరిస్తే ఆ సందేశాలు ప్రత్యేక రివ్యూకి వెళ్తాయి. వారు పరిశీలించిన తర్వాత వాస్తవంగా ప్రమాదం ఉందని భావిస్తే ఆ చాట్ ను పోలీసులకు ఫార్వర్డ్ చేసే అవకాశం ఉంది. అలాగే అకౌంట్స్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది.